ఎస్ ఈరోజు మనం ప్రిపేర్ చేద్దాం డ్రై ఫ్రూట్స్తో మష్రూమ్ బిర్యానీ రుచిగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, 1 కప్ టమాటా పేస్ట్, హాఫ్ కప్ పెరుగు, 200 గ్రామ్స్ మష్రూమ్స్, 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద నిమ్మకాయ, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కొంచెం షాజీరా, దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, 5 ఇలాచి, 3 బిర్యానీ ఆకు, 100 గ్రామ్స్ పిస్తా పప్పు, 100 గ్రామ్స్ జీడిపప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పొయ్యి మీద పెట్టుకుందాం. అందులోకి వాటర్ పోసుకుందాం. అందులోకి 2 బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, 3 ఇలాచి, అలాగే కొంచెం షాజీరా వేసుకుందాం. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. వాటర్ బాయిల్ అయిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం గీని యాడ్ చేసుకుందాం. మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. ఈ రైస్ని బాగా కలుపుకుందాం. రైస్ 70% ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. లో పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకు, 3 ఇలాచి, కొన్ని లవంగాలు, అలాగే కొన్ని షాజీరా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. వేగిన తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు అందులోకి పచ్చిమిరకాయలని ముక్కలుగా కోసుకొని యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇందులోనే కొన్ని జీడిపప్పు, అలాగే కొన్ని పిస్తా పప్పుని యాడ్ చేసుకొని కలుపుకుందాం. జీడిపప్పు సరిపోకపోతే ఇంకొన్ని యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇవి బాగా వేగేంత వరకు కలుపుకుంటూ ఉందాం. వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకుందాం.
అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు కలుపుకుంటూ ఉందాం. నెక్స్ట్ అందులోకి టమాటా ప్యూరీని యాడ్ చేసుకుందాం. మళ్ళీ కలుపుకుందాం. బాగా కలిసేంత వరకు మొత్తాన్ని కలుపుకుందాం. అందులోకి కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. తర్వాత ఒక హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకొని కలుపుకుందాం. అందులోకి కొంచెం పసుపు, వన్ టీ స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకొని కలుపుకుందాం. ముక్క ఉడికిన తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం. కూర ఉడికిన తర్వాత ఒక హాఫ్ క్వాంటిటీని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఈ మిగిలిన కర్రీ పైన 1 లేయర్గా 70% ఉడకపెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, ఇందాక పక్కన పెట్టుకున్న కొంచెం కర్రీని యాడ్ చేసుకుందాం. దానిపైన ఇంకొక లేయర్గా రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ అండ్ నిమ్మకాయ చెక్కను పిండుకుందాం. దానిపైన కొంచెం గీని యాడ్ చేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. తర్వాత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. గుమగుమలాడే డ్రై ఫ్రూట్స్ మష్రూమ్ బిర్యానీని రైతాతో సర్వ్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.